షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నీ ఎంకమ్మా ఈ రూమ్ ఒకటి దొరికి సావట్లేదు. కోరుకున్న కాసులు కళ్ళెదురు కనిపించినట్టు మన ఎదగాల్సిన పని లేకుండా వాళ్ళు ఎదిగేస్తారనమాట. వస్తున్నా. 9848223338. హలో, ఇక్కడ టూలెట్ బోర్డు మీద నెంబర్ చూసి కాల్ చేశానండి. కొన్నానుగా రెంట్గా? ప్రస్తుతానికి రెంట్కే సార్. సరే, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడ బావర్చి పక్క సందులో ఉన్నా. నువ్వు ఫోన్ పెట్టి నేను వస్తానా? ఓకే. నువ్వు ఫోన్ చేసింది నాకే. ఓ మీరేనా? ఇంతకీ ఎంతమంది ఉంటారు? 4. ఓకే సరే. అర్జున్ 1000 రూపాయలు. మీరు ఓనరా బ్రోకరా? ఇప్పుడు నీకు రూమ్ కావాలా, నేను ఓనరో బ్రోకరో క్లారిటీ కావాలా? రూమే కావాలి కదా. 1000 రూపాయలు. 1000 రూపాయలా? చూడు, నీకు 1 వీక్ పాటు రూమ్ దొరికే వరకు రూములన్నీ చూపిస్తా. నీకు ఒకవేళ రూమ్ దొరికింది అనుకో, నాకు 40% కమిషన్ వెళ్ళి గుర్తు. 40% కమిషనా? ఎంట్లో ఏదో రకం కష్టపడి నేను ఎత్తుకుంటాను కానీ నువ్వు ఎత్తుపోతే. జల్ 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 జిగేలు రానే. బ్రో, బయట టూలెట్ అని ఉంది. అది ఓన్లీ ఫర్ బ్యాచిలర్. నేను బ్యాచిలర్. బ్యాచిలరా? అయితే ఓకే. 1వ తారీఖు రెంట్ కట్టాలా? 2 రూములు, 3 నెలల అడ్వాన్స్, ఒకటే బెడ్, 5వ ఫ్లోరు, 6 గంటలకు నిద్ర లేవాలి, 7 లోపు రూమ్కి వచ్చేయాలి, 8 లోపు తినేయాలి, 9 గంటలకు పడుకోవాలి. 10,000 రెంట్. ఓకే సార్, డన్. ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? నేను యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ అండి, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిల్మ్ ఇండస్ట్రీ. వచ్చిన వాళ్ళకి రూమ్ అయిపో. చెప్పరా. రూమ్ ఏమైనా దొరికిందా? అమీర్పేట, మైత్రివనం, యూసఫ్గూడ, కిషనగర్, ఇంద్రనగర్, శ్రీనగర్ కాలనీ, నాంపల్లి, కొక్కట్పల్లి, దీని తల్లి ఏ ఏరియా తిరిగినా ఒక్క రూమ్ కూడా దొరకట్లేదురా. భారతదేశంలో బయట టాయిలెట్, బ్యాచిలర్స్ కి టూలెట్ కరువైపోయాయి. బ్యాచిలర్స్ చూస్తే బాటిల్లో టెర్రరిస్ట్ లో చూస్తున్నారా. సర్లే కానీ నీకు రూమ్ లో దొరికినాయా? నాకు దొరకలేదురా. సర్లే, నీకేమైనా దొరికితే నాకు ఫోన్ చేయి. నాకేమైనా దొరికితే నీకు ఫోన్ చేస్తాలే. సరేరా, పెడే. టూలెట్ వచ్చేత్తరా. ఆహా, పద్ధతి గల ఫ్యామిలీ లేడీస్ అనుకుంటా. మేడం, టూలెట్, బోర్డు, ఐసీను. అది రూమ్ ఓన్లీ బ్యాచిలర్స్ కి ఇస్తామమ్మా, ఫ్యామిలీకి ఇవ్వం. మేడం, నేను కూడా బ్యాచిలర్ మేడం. ఇన్నాళ్ళు బ్యాచిలర్స్ కుక్కలో చూసే ఫ్యామిలీని చూశాను కానీ బ్యాచిలర్స్ దేవుళ్ళు చూసే ఫ్యామిలీని మిమ్మల్ని చూస్తాను మేడం. మీరు గ్రేట్ మేడం. సరే, ఇంతకీ ఎంతమంది ఉంటారమ్మా? 2. ఓకే, రూమ్ అంతా నీట్గా ఉంచాలి, రోజు పూజ చేయాలి, నాన్ వెజ్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి నాట్ అలౌడ్. మీరైనా స్పెషల్స్ వండుకుంటే మాకు పంపించవచ్చు. సోమవారం, శ్రావణ మాసాలు ఉపవాసాలు ఉండాలి. రూమ్ దొరకడం కష్టంగా ఉంది ఈ మాత్రం కండిషన్లు. ఓకే, ఆయన మహాత్ముల కొటేషన్లు, వానరస్ కండిషన్లు ఎవరు పట్టించుకుంటారులే. ఓకే మేడం. సర్లే, ఇంతకీ మీ ఆవిడ ఏం చేస్తుంది? హౌస్ వైఫా, వర్క్ చేస్తుందా? మేడం, మేము బ్యాచ్ చేసింది మేడం, మేము ఫ్యామిలీ కాదు. అందుకే అమ్మా అడుగుతున్నాను, మీ ఆవిడ ఏం చేస్తుంది? తేడాగుందా ఏంటమ్మా, ఏం జరుగుతుంది? అంటే మేడం టూలెట్ సీను, టాకింగ్ ఓన్లీ ఫ్యామిలీస్కే ఇస్తాంగా. మేడం ఇందాక ఓన్లీ బ్యాచెస్ అన్నారు, మీరు ఫ్యామిలీ అంటారండి. అంటే తను కొంచెం ఇంగ్లీష్లో వీక్ అమ్మా. ఇంగ్లీష్లో ఈకా? మరి ఎంత? హే టూలెట్, 4th ఫ్లోరా? సర్లే, వెళ్దాం. అమ్మా, నేనమ్మా
Oh my god. దేనమ్మా తిరుపతి కొండ ఎప్పుడప్పుడు కూడా ఎంత కష్టపడలేదు నేను. వామ్మో. హే సుష్మి. సార్ చెప్పమ్మా. కింద టూలెట్ బోర్డు చూశాను సార్. బ్యాచులరా ఫ్యామిలీయా? బ్యాచులర్ సార్. బ్యాచులర్స్ కోరుతున్నాడమ్మా ఈ మధ్య. ఫ్యామిలీస్ కి ఎత్తాం అంతే. అమ్మ కింద రాసేవచ్చు కదా. కళ్ళు దొబ్బినాయా? సరిగ్గా చూడలేవా? ఎలా మంచి డ్రీమ్ మిస్ చేశాడు యాదవా. అబ్బా, ఇల్లు కోసం తిరిగి 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 అలసిపోయా. ఎలాగైనా సరే ఈ లోకి చేసుకోవాలి. ఎన్ని బిస్కెట్లనే వేసేద్దాం. షూ, ఎంతసేపు రారంటే. చెప్పండి. పాప బాగుంది. పాప వెళ్ళి మిమ్మల్ని పిలిచామా, ఒకసారి మాట్లాడదాం. నీ సిగ్గు శివనా. అమ్మ నేనే. పాప డిగ్రీ చదువుతోంది. వాట్? నో నో నో. ఏంటి మీకు డిగ్రీ చదివే పాప ఉందా? నేను నమ్మను. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16 అంటే నమ్మచ్చేమో కానీ నేను నమ్మను. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇంతకీ మీరెవరు? ఏం కావాలి? పడిపోయింది. అంటే ఏం లేదు మేడం, బయట టూలెట్ బోర్డు. ఓహో అదా, పైన పెంట్ హౌస్ ఖాళీగా ఉంది. అది మరి రెంట్. రెంట్ అంత మ్యాటర్ ఏం కాదులే బాబు. రెండు మ్యాటర్ కాదా? మరి మ్యాటర్ ఏంటి? అదే మీ హాబీస్ ఏంటో చెప్తారా? అబ్బా, నా హాబీసా? నా హాబీస్తో ఏం పని అంటే, నా హాబీస్ వాచింగ్ మూవీస్ అండి, లిసనింగ్ మ్యూజిక్ అండి. లిజనింగ్ మ్యూజిక్కా? ఎస్. నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. నువ్వు రోజు నా పాటలు వింటా అంటే నీకు రెంట్ కూడా ఉండదు. అవునా? ఇదేస్తా, పాడండి. రెడీ కదమ్మా? శృతి 1 6వ పాదం. అని వేసుకుంటా. నా పాట పంచామృతం, నా గానాల గీర్వాణి, నా గానాల గీర్వాణి, నా పాట పంచామృతం, నా సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ ఏ ఛానల్ తెలుసు కదా, ఓకే.